సీన్ రీక్రియేషన్కి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కోర్టుకి సబ్మిట్ చేశాం. సంబంధిత అధికారులు కూడా ఆ రికార్డ్ని పరిశీలించారు. వారు పరిశీలించిన వాటిని రిపోర్ట్గా అందించారు. ఆ రిపోర్ట్లో ఏముంది లాయర్ గారు? ఒక రకంగా మీకు పాజిటివ్గానే వచ్చింది. మీరు అనుమానిస్తున్నట్లుగానే భానుగారి మరణం ఎవరో థర్డ్ పర్సన్ కారణంగా జరిగిందే తప్ప రుద్రాగారి వల్ల కాదు అని ధృవీకరించారు. అయితే మా రుద్ర మీద కేసు మాఫీ అయినట్టేగా లాయర్ గారు? ఆఫీసర్స్ ఇచ్చిన రిపోర్ట్తో నేను కోర్టుకి పిటిషన్ అప్లై చేశాను సార్. కోర్టు కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. రుద్రా గారి మీద ఉన్న కేసు వల్ల ఆయనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. అలా అని వెంటనే క్లోజ్ కాదు. ఇన్ కేస్ క్లోజ్ కావాలి అంటే శకుంతల గారికి ఆఫీసర్స్ ఇచ్చిన రిపోర్ట్ వివరించి రుద్రా గారు తప్పు లేదని అర్థమయ్యేలా చేస్తే తనే కేసు విత్డ్రా చేసుకుంటారు. రుద్రా గారి మీదన్న కేసు క్లోజ్ అయితే ఆ తర్వాత భానుగారు మరణం వెనక ఉన్నది ఎవరని ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ లాయర్ గారు. మీరు నిజంగా చాలా మంచి వార్త తీసుకొచ్చారు. నాకెంత రిలీఫ్గా ఉందో మాటల్లో చెప్పలేను. అమ్మా, ప్రీతి, ప్రమీల, మీరేం చేస్తారో నాకు తెలీదు. అర్జెంటుగా శకుంతలకి ఇష్టమైన స్వీట్స్ చేయించండి. నేను రుద్రని తన దగ్గరికి తీసుకెళ్లి రుద్ర తప్పు చేయలేదని నిరూపణ అయిందని చెప్పి రుద్ర చేత్తోనే ఆ స్వీట్ని శకుంతలకి తినిపించి తల్లి కొడుకుల్ని కలిపేస్తాను. ఏం మాట్లాడుతున్నారు మావయ్య గారు? రుద్రబాబు గారి తప్పు లేదని ప్రూవ్ అవ్వడం హ్యాపీయే, కానీ ఇది భానుబాబు గారి మరణానికి సంబంధించిన విషయం. అది మర్చిపోతున్నారు. నాకు తెలిసి ఇషిక, నేనిదివరకు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను. భాను లేడనేది నిజం. తన మరణానికి కారణం రుద్ర కాదు అనేది కూడా నిజం. ఈ రెండు నిజాల్లో మొదటి నిజాన్ని జీర్ణించుకున్నాను, రెండో నిజానికి ఆనందపడుతున్నాను.